రావుత్ గురించి ఏం చెప్తారండి? కనిపించమని చెప్పు. అడ్రస్ పంపించండి. ఏం నచ్చలేదు మూవీలో? ఏమీ నచ్చలేదు అక్కడ. రామాయణం మొత్తాన్ని మార్చేశారు. ప్రభాస్ సెట్ అవ్వలేదు రాముడుగా. ప్రభాస్ గురించి కాదు, ప్లాటే బాగాలేదు అసలు. చిన్నప్పుడు నుంచి చూసిన రామాయణం వేరు, ఇప్పుడు చూస్తున్న రామాయణం వేరు. ఏదో రామాయణంలో లేదు, కేజీఎఫ్ లో ఉందండి. మొత్తం బ్లాంక్ పెయింట్ కొట్టారు దాన్ని. నాకు తెలిసిన రామాయణం కూడా మర్చిపోయాను. చిన్నపిల్లలకి ఇది రామాయణం కింద చూపిస్తే వాళ్ళకి రామాయణం అంటే ఏంటో తెలియదు. అలా కాదు అంటే మొత్తం అసలు సెకండ్ హాఫ్ అయితే ఏం కనిపించట్లేదు. మరి విఎఫ్ఎక్స్ తెలియకూడదని చిగట్ చేశారో ఏమో మరి తెలియట్లేదు. 600 కోట్లు పెట్టారు, కనిపిస్తుంది స్క్రీన్ మీద. స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు. ప్రభాస్ ఎక్స్ప్రెషన్ ఫైట్ చేసినప్పుడు ఒకలాగే ఉంది, పాటల్లో ఒకలాగే ఉంది. ఏం తేడా తెలియట్లేదండి, ఒకలానే ఉంది. అసలు ఫైటింగ్ వస్తాయి కదా, దెయ్యాలు వస్తాయి స్టార్టింగ్. సెకండ్ హాఫ్ అయితే మంచిగా పడుకున్నామండి మేము అందరం. ఏం అర్థం కావట్లేదు, కనిపించట్లేదు అంతే. రామాయణం చూసిన భక్తి ఫీలింగ్ అయితే కలగట్లేదు. భక్తి లేదండి, కమర్షియల్ సినిమాలో ఉంది. ఆ డైలాగ్స్ అయితే అసలు వేస్ట్. అంటే ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు ఆ సినిమాలో. అందరు క్రౌడ్ బాగుంటే అరుచుకోవచ్చు మంచిగా, అంతే. అదొకటి ప్లస్ పాయింట్ అంతే. మంచి సెటర్లు వేసుకోవచ్చు, అంతకు మించి ఏం లేదు అక్కడ. రామాయణాన్ని ఒక విధంగా చెడగొట్టారని అనుకోవచ్చా? చెడగొట్టారనే అనొచ్చు. ఫైనల్ గా ఓం రావుత్ గురించి ఏం చెప్తారండి? కనిపించమని చెప్పు. అడ్రస్ పంపించండి. ప్రభాస్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నా. అంటే రావణాసురుడి క్యారెక్టర్ కానీ ఎట్లా అనిపించింది? అన్నిటికంటే నాకు హనుమాన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. జై శ్రీరామ్ సాంగ్ ఎలా? చాలా బాగుంది.